వచ్చేసినాయట. అబ్బాయి ఎంత పథకం, ఎంత పెద్ద పథకము, ఏం పథకమని మీ ముఖం ఇచ్చా నేను పద్మాగా లక్ష్మీదేవి అని చెప్పి ఆ 9 తోలేసిందట. తర్వాత మళ్ళీ ఆవిడ కళ్ళు చేపలా ఉంటాయి కదా, ఆ చేప పిల్లలు ఆకాశ పిల్లలో ఉన్నటువంటి చేపలు, పెద్ద పెద్ద చేపలు ఆకాశంలో గంగాదేవి మందాకిని పేరుతో ప్రవేశిస్తూ ఉంటుంది. అందులో చేపలు గర్భబాబు వచ్చాయి, చిన్న చిన్న చేపలు మింగేద్దామని. అమ్మవారికి మీనాక్షి పేరు కదా, అలా వస్తే మీ ముఖం ఇచ్చా ఈ చేపలు కన్నా కళ్ళే తోలేస్తుంది. చేపలు కూడా సరస్వతి చిలుకుంటుంది. అక్కడ చిలుకలన్నీ వచ్చేసినాయట. అమ్మవారి పెదవిని చూసి ఎంత ఆరోగ్యం కండపండో తిందామని మీ ముఖం ఇచ్చా ఇది నా పెదవే, తొండపండు కాదు. దూది కుప్పలో నిప్పు నెరుసు పాపలు పోతాయి. అందువల్ల సత్సంగంలో మనం ఉండాలి. భాగవతులు ఎప్పుడు కూడా భాగవతులను మనం సేవిస్తూ ఉండాలి. మీకు ముందే మనం చేశాను, భగవత్ సేవ కన్నా భాగవత సేవ గొప్పది. అలా ఆ గంధర్వుడు గంధంలాగా వెళ్ళిపోయాడు. ఇప్పటివరకు భాగవతం చెప్పిన కథని ఒక ఎత్తు, ఈ గజేంద్ర మోక్షం ఒకటే ఒక ఎత్తు. ఈ గజేంద్ర మోక్షం చెప్పి చైరు